ఏదైతే స్వర్గం చూపెట్టారు గ్యారంటీ కార్డులు ఇచ్చి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అందరికీ అన్ని రకాల హామీలు ఇచ్చి మొత్తం లెక్క కూడితే 420 హామీలు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు అప్రూపాలు చేసినాడని అదని ఇదని తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజలకు కూడా వాస్తవం అర్థమైంది. రెండవది, ముఖ్యమంత్రి గారి వ్యవహారం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలు, వారి చర్యలు. మీకు అధికారం ఇచ్చి కేసీఆర్ గారి కంటే ఆయన కొంత ప్రయత్నం చేసినారు, బాగా చేసినారు, మీకు అంతకంటే ఎక్కువ చేస్తారని మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పి అధికారం ఇస్తే 22 నెలలు ప్రతి రోజు లేస్తే కేసీఆర్ జపం తప్ప ముఖ్యమంత్రి గారు అయితే చేసింది ఏమి లేదు. పడుకుంటే కేసీఆర్, లేస్తే కేసీఆర్, పడి పిల్లల కాడ మీటింగ్ పెడితే కేసీఆర్, ఆఖరికి ఎక్కడ పెట్టినా కేసీఆర్ గారి జపం చేయకుండా మాత్రం ఇలా ముఖ్యమంత్రి గారు లేరు. ఆలోచించండి మీరు కూడా. 5 ఏళ్ల కోసం నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? కేసీఆర్ గారు రూపాయి పని చేస్తే నువ్వు రూపాయి పని చేయండి, ఎవరు వద్దన్నారు. కేసీఆర్ పేదవాడికి 1000 రూపాయలు ఇస్తే నువ్వు 2000 రూపాయలు ఇచ్చే ప్రయత్నించి వద్దని లేదు. కేసీఆర్ గారు బాన్స్వాడలో 11,000 ఇల్లు కడితే నువ్వు 22,000 ఇల్లు కట్ట వద్దన్నారు ఎవరు? అట్లా ఉండాలి. కానీ తెల్లారి లేస్తే ఒకటే మాటల దాడి, బూతులు, ఇష్టం వచ్చిన తిట్లు, ఇంకా దాన్ని తప్పించుకోవడానికి, గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి చేతగాని మాటలు. అప్పుల పాలైపోయింది. మిత్రులందరినీ ఒకటే అడుగుతాం. మన రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు మొన్ననే పార్లమెంట్ సెషన్ లో బ్రహ్మాండంగా మన పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేసి వచ్చినారు. అదే పార్లమెంట్ సెషన్ లో మన ఒక బీజేపీ ఎంపీ అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని. రకరకాల మాటలు వినపడుతున్నాయి తెలంగాణలో. ఇంతకు చేసిన అప్పెంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత? ముఖ్యమంత్రి 6 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షలు అంటాడు, రోజుకో లక్ష పెంచుకుంటూ పోతున్నారు. వాస్తవం ఏంది అని అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో నిజం పట్టబయలు చేసి వాళ్ళు చెప్పింది ఏంది? కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. కేసీఆర్ రాకముందే ఒక 72,000 కోట్లు ఉండే, కేసీఆర్ వచ్చినాక ఇంకో 2,20,000 కోట్లు అప్పు చేసినాడు. మొత్తం కలిపి మరి 3,50,000 కోట్ల అప్పు ఉంది కేసీఆర్ ప్రభుత్వం చేసింది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అంటే 21 నెలలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది 2,20,000 కోట్ల అప్పు అని చెప్పి పార్లమెంట్ లో నిజం నిగ్గుదేది. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం, ఎందుకంటే మనం రాకముందున్న 72,000 కోట్లు తీసేస్తే మన ప్రభుత్వం చేసిన అప్పుడు 2,80,000 కోట్లు, అంటే సంవత్సరానికి 10 ఏళ్ళు తీసుకుంటే సంవత్సరానికి 25,000 కోట్లు. అదే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21 నెలల్లో మరి 2,20,000 కోట్లు. అంటే మనం సంవత్సరానికి 25,000 కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు నెలకు 20,000 కోట్లు అప్పు చేస్తాం. నెలకు 20,000 కోట్ల అప్పు. లెక్క తీయండి ఒకసారి, మీరు కూడా ఆలోచన చేయండి. పోనీ సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం? ఒక రైతు బంధు ఇచ్చింది, ఊరూరా రైతు వేదికలు కట్టింది, బ్రహ్మాండంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టారు, జిల్లాకు నర్సింగ్ కాలేజ్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఒక్కదానికి 1,00,000 కోట్లు అయినాయి కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథ అయింది. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయదారుల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పు చేసిన 2 సార్లు రుణమాఫీ 29,000 కోట్లు. దానికి ఇన్ని రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? మరి 2,20,000 కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయినా డబ్బులను? రైతు బంధు చేసినాడు సరిగ్గా? ఒక కాలం మొత్తం ఎగ్గొట్టినాడు కదా, 2 పంటలు ఎగ్గొట్టినాడు, ఒకటి కాదు 2 పంటలు ఎగ్గొట్టినాడు. 15,000 అన్నాడు, ఇచ్చింది ఎంత? మొన్న 12,000 ఇచ్చి అదే గొప్ప అన్నట్టుగా ఇలా సన్మానాలు చేసుకోండి, సంబరాలు చేసుకోండి అంటున్నాడు. రుణమాఫీ అన్న సరిగ్గా చేసిందా? చేయలేదు. చారణ కూడా కాలేదు సరిగ్గా. ఇప్పుడు బోనస్ బోగస్ అయింది. బోనస్ ఇందాక నాకు ఒక మిత్రుడు ఒక మంచి పాయింట్ చెప్పినారు. అసలు యూరియా ఎందుకు సంక్షోభం ఉందో తెలుసా మీకు? ఒక మిత్రుడు అన్నాడు ఈ మాట. ఏమంటున్నాడంటే ఆయన, ఇప్పుడు యూరియా ఇస్తే పంటలు పడితే ఇప్పుడు సన్నవాళ్ళు ఎత్తున్నారు. మరి సన్నవాళ్ళు ఎత్తే బోనస్ అడుగుతారు కదా. ఇక సప్లై యూరియా అయిపోతే అయిపోతుంది, అప్పుడు పట్టుబడి బోనస్ ఇచ్చాల్సిన పడ్డది, మొదటికే మోసం పెడితే అయిపోతుంది అని చెప్పి ఇదొక ఎత్తుగడ ఒక మిత్రుడు ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తా ఉన్నారు. వాస్తవమేనే అనిపించింది. ఎందుకంటే ఇక మళ్ళా ఇట్లా దాన్ని ఇచ్చుకోవాలి, యూరియా ఇచ్చి చేసి మళ్ళీ పంటలు పడతాయి, మళ్ళీ బోనస్ అంటారు, మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ తిప్పుతారు. ఎందుకు సపరేట్గా యూరియా లేకుండా చేస్తే రైతులు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి మనకి బాధ లేదని చెప్పి ఇటు యూరియా అయ్యాక
అటు కరెంట్ సగం ఇయ్యక ఈ రకంగా సతాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పినా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బోనస్ అని, 15,000 రైతు బంధు అని, 2 లక్షల వరకు రుణమాఫీ వెంటనే చేస్తానని ఇన్ని మాటలు చెప్తే, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అని, ఆడబిడ్డలకి 2,500 రూపాయలు ఇస్తానని, ఇన్ని స్కూటీలని, ఒకటిగా నిరుద్యోగ వృత్తి అని, ఇవన్నీ సరే గ్యాస్ ఏడు చెప్పిన 420 ఏడ చెప్పాలి. ఇన్ని చెప్తే తెలిసింది ఎంత తేడా? 1,00,000 తులం బంగారం అని, బంగారం సెంటిమెంట్ కొట్టి ఇన్ని కొడితే 1.8% తేడాతో మాత్రం వెంటగా వాసి తేడాతో గెలిచొచ్చి కూర్చున్నాం. గెలిచినోడు ఏం చేయాలా? చేతనైతే పని చేయాలి, లేదంటే దండ పెట్టి సారీగా పోయి నేను తప్పు చెప్పినా, బోగస్ మాటలు చెప్పినా నాకు క్షమించండి, కొన్ని చేస్తా కొన్ని చేయలేని నాతో అయితే లేదు, ఎందుకంటే నాకు నడుపుడు చేత కాదు, ఏదో ఒకటి అడిగినా ఇప్పుడు వచ్చేసిన, కానీ ఇంకా దండం పెడతానేమో అనుకోవద్దు అని చెప్పి కనీసం క్షమాపణ చెప్పాలని నిజాయితీ ఉండాలి. అవేమి లేవు. మాట్లాడితే ఏమంటాడు? కేసీఆర్ అప్పులపాలు చేసిపోయాడు. మరి పార్లమెంట్ లో 2,20,000 కోట్ల అప్పని చెప్తున్నారు కదా, మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు కదా. 8 లక్షలు అనబడు, 7 అనబడు, 6 లక్షల కోట్లు అనుకోబడు, తప్పు కదా ఇది అంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. పార్లమెంట్ తప్పు, మేము చేసేది ఒప్పు, మేము చెప్పేది ఒప్పు అని దబాయించుడు తప్ప ఇంకోటి లేదు. రెండోది ఒక్కటి యాద్ చేసుకోండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరు ఊహించుకోలేదు అసలు మన జీవితాల్లో ఇట్లా టైం కూడా వస్తుందని. మూతికి బట్ట కట్టుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం, మొత్తం విడేసుకొని అనుకున్నాం. ఎప్పుడైనా ఇట్లా మన ఇంట్లో మనం 2 నెలలు 3 నెలలు 4 నెలలు బయటకు వెళ్ళకుండా ఉండాల్సి వస్తుందని. అట్లాంటి పరిస్థితి. రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి కావచ్చు. ఎందుకంటే మీరు ఏమైనా కొట్టనే కదా, కొట్టే అమ్మితేనే కదా వచ్చేది ప్రభుత్వానికి డబ్బులు. మొత్తం ఎక్కడికక్కడ బంద్, 0 ప్రభుత్వ ఆదాయం. మరి ఆ రోజు రైతు బంధు ఆగిందా? ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆ రోజు షాది ముబారక్ ఆగిందా? ఆ రోజు ఉద్యోగుల జీతాలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? ఏది ఆగలేదు. మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే, నీకు బంగారు పల్లెల్లో పెట్టి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తలసరి ఆదాయంలో మంచి బంగారు పల్లెని నీ చేతిలో పెడితే ముఖం బాగాలేక అద్దం పలు కొడుకున్నట్టు నీకు నడపచాత కాక కేసీఆర్ దగ్గర తేలినాం. నేను అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, చెప్పాల్సింది రైతులకి, ప్రజలకి ఇది స్వల్ప తేడా, కొద్దిగా వెంట్రుక వాసి తేడా చచ్చిపోయినాయి. వాస్తవం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజానికి వారికి లభించిన ప్రాధాన్యత మన పార్టీలో బహుశా 1-2 వేల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో మన నాయకులకు దక్కింది. 5 ఏళ్ళు మంత్రిగా, మరొక 5 ఏళ్ళు స్పీకర్గా, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయనకే పెద్దపీట వేసి ఆయననే మరి ఒక 5-6 ముఖ్య సీనియర్ నాయకులతో, ఆయన్ని కడియం శ్రీహర్ గారిని, కేశవరావు గారిని, హరీష్ రావు గారిని, నిరంజన్ రెడ్డి గారిని, ఇట్లా సీనియర్లతో ఒక కమిటీ లాగేసి పెద్ద కేసీఆర్ గారు అన్నట్టు సమీక్షా సమావేశాలు పార్లమెంట్ వారీగా నిర్వహించమంటే నిర్వహించాం. అప్పుడు కూడా అందరికంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి పోచారు కాదు, ఏం కాదు, ఇట్లాంటివి చాలా చూసినాం, తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడకి బంతి కొడితే ఎంతైతే వేగంగా ఎక్కువ వస్తుందో అంతకంటే వేగంగా వస్తాం మేము అని చాలా గొప్పగా చెప్పింది పోచారం. అట్లాగే కేసీఆర్ గారు ఈ తిమ్మాపూర్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ రోజు అందరి ముందు, ప్రజల ముందు కట్టే కాలే వరకు మీ నాయకత్వంలో నడుస్తామని మాటిచ్చి దేవుడి సాక్షిగా నా పెద్ద ఆయన ఎందుకు మాట తప్పినారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళ దురవస్థ ఏంటి అంటే పోచారం గారిది. ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు మీరు అని చెప్తే, విలేకరులు అడిగితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో ఇన్ని పదవులు చేసిన తర్వాత, బాన్స్వాడ ప్రజల ఆశీర్వాదం ఇన్నిసార్లు లభించిన తర్వాత ఇవాళ ఎవరైనా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పట్టుకొని మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే, నేను కాంగ్రెస్ లో ఉన్నాను అని చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారు ఆయన. ఎందుకు? ఒకటే కారణం, ఇవాళ స్పీకర్ గారి దగ్గర విచారణ జరుగుతుంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుంది నేను కాంగ్రెస్ లో ఉన్నా అంటే, అందుకే ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నారు వచ్చి స్పీకర్ గారి దగ్గరికి వచ్చి. కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ ఆయన ఏం చెప్పినా, ఎన్ని రకాలుగా తిమ్మిని పంపిణీ చేసే ప్రయత్నం చేసినా, రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్స్వాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. అనుమానం కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. వీళ్ళు వాళ్ళు కాదు, సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి 10 సార్లు మొట్టికాయలు ఇచ్చినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి. మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి అని 3 నెలల గడువు పెట్టినారు. మరి 3 నెలల గడువు కూడా ముంచుకొస్తున్నది. మొన్న జూలై ఆఖరిలో పెట్టినారు, ఆగస్ట్ అయిపోయింది, 1 నెల అయిపోయింది,
ఇంకో 2 నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. మేము కూడా వదిలిపెట్టాం. మీలో కొంతమందికి అనుమానం ఉంది, మళ్ళీ పోచారం వెనక్కి వస్తారేమో. అందుకే మీరు అడగకుండా నేనేం చెప్తున్నా మీకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 2-3 నెలలు ఆ గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒక స్పీకర్ గారు సానుకూల నిర్ణయం తీసుకొని ఎస్ వీళ్ళందరూ పార్టీ మారినారు, వీళ్ళ మీద వేటు వేయవలసిందే అని స్పీకర్ గారు నిష్పక్షపాతంగా కనుక నిర్ణయం తీసుకుంటే సంతోషం. తీసుకోకపోతే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు పోతాం. పోచారం పదవి ఊడగొట్టేదాకా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టేదాకా, కానీ తర్వాత బాన్సోడలో గెలిపించే బాధ్యత మీది. మీరందరూ ఇన్ని మాటలు చెప్పినారు. ఏమన్నారు సార్, మరి ఇట్లుంది అట్లుంది, అరాచకం ఉంది, ఇట్లుంది అట్లుందని చెప్తున్నారు. మరి ఇది ఇక్కడ మాటల్లో నాకు చెప్తే కాదు కదా, ప్రజల్లో రేపటి రోజున మన శక్తి ఏందో, ఆయన మీద ఉన్న నిరసన ఏందో తప్పకుండా చూపెట్టాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ పోచారం గారి మీద కాదు, వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలు నిండి, ఈరోజు 5వ తారీఖు అనుకుంటాం, 2 రోజులైతే 21 నెలలు నిండి 22వ నెలలో అడుగు పెడతా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇలా కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లుందంటే ఎవరు ఊహించరు. ఇంత వేగంగా ఇంత స్వల్ప సమయంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఇంతవరకు ఎవరు లేరు. ఎందుకు దీనికి